జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ట్వీట్ చేశారు, న్యాయం జరగాలి, జరిగినట్టు కనిపించాలని చెప్పడం జరిగింది. అలాగే ఈవీఎంల ద్వారా కాకుండా పేపర్ల ద్వారానే ఎలక్షన్ జరిగితే బాగుంటుంది అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈవీఎంల ద్వారాగా క్యాంప్ జరిగింది, పక్కా జరిగింది. ఎందుకంటే ఓట్లు 600 ఓట్లు ఉన్న కాడ 700 ఓట్లు మెజార్టీ అయిన అదే ఊర్లో, ఒక్కొక్క ఊర్లో. అది మనం చూపించడానికి వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. ఏం చేయలేకపోతే సాక్ష్యాలతో సహా చూపిస్తున్నా కానీ నమ్మట్లే జనాల్లోకి అలా చూపించేశారు. పక్కా స్కామే. మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి పక్కా స్కామే గెలిచారు. నిజాయితీగా గెలిచింది అయితే కాదు ఇది. ఎందుకని అలా అంటారు అంటే ప్రజల్లో వ్యతిరేకత ఉంది, ప్రజా మార్పే ఈ తీర్పు అంటున్నారు. ప్రజల వ్యతిరేక అసలు ఎందుకు వచ్చింది? ప్రజల వ్యతిరేక ఏమన్నా చేయకుండా ఉండాలి. ప్రజలకి, సామాన్య ప్రజలకు మాకు కావాల్సినవన్నీ చేశాడు ఆయన. ప్రజల వ్యతిరేకత అనేది ఎక్కడా లేదు. మేము ఎలక్షన్ ద్వారాగా మేము తిరిగాము, అలా ఊర్లు తిరిగాము, చూసాము, కానీ ఎక్కడ వ్యతిరేకత లేదు. అంతా జగన్ అనే చెప్పారు. ఇప్పుడు ఓట్లు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా జగన్ కల్లే వేసాం. మరి ఇలా ఎందుకు జరిగిందని ప్రజలు కూడా మళ్ళీ తిరిగి కూడా చెప్తున్నారు. ఇది పక్కా స్కామే, దాంట్లో డౌటే లేదు. అభివృద్ధి కోసం వేశారు, పోలవరం కోసం, అమరావతి కోసం. అభివృద్ధి ఏమీ లేదు. వాళ్ళు ఏంటంటే బియ్యం ధర ఎక్కడ బయట వస్తాయని అన్నీ అలాగ జగన్ మీద చెప్తున్నారు, కానీ అభివృద్ధి అయితే ఏమీ లేదు. ఇది పక్కా స్కామే. ఆయన కేతిరెడ్డి చూపించాడుగా, అసలు మొత్తం చూపించి అంత వివరంగా చెప్పినా కూడా మరి గవర్నమెంట్ సైలెంట్గా ఉంది. మరి ఎక్కడ జరిగింది మరి అన్ని తీయొచ్చుగా, తీస్తే వాళ్ళు బయటపడి కుదరదు. అందుకని చెప్పేసి సాక్ష్యాలు సహా చూపించినా కానీ వాళ్ళు నమ్మట్లేదు. ఇంకేం చెప్తారు? అది కానొత్తంగా ఏదైనా మోడీకి పైన ఉన్నాడు, చేపించేశాడు. మోడీ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కాబట్టి ఎవరేం చేయలేక సైలెంట్గా ఉండాల్సి వచ్చింది. కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు ఫర్నిచర్ దొంగతనం చేశారని చెప్పడం జరిగింది. అసలు ఏమీ ఏది కాదు. అసలు వీళ్ళంతా పెద్ద వాళ్ళందరూ కలిశారు. జగన్ చేయాలని కావాలని ఇరికిచ్చేశారు, చేశారు. కానీ చేస్తే అన్ని రోజులు 5 సంవత్సరాలు మళ్ళీ తర్వాత నెక్స్ట్ సారి ఖచ్చితంగా జగనే వచ్చేది. జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు, న్యాయం జరిగితే జరిగినట్టు కనిపించాలి అని చెప్పి, ఈవీఎంల ద్వారా కాకుండా పేపర్ ద్వారా జరిగితే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం? నా అభిప్రాయం కూడా దాన్ని ఏకీభవిస్తానండి. దానికి ఈవీఎంలో 100% చాలా ఎంతో రిమోట్ ఏరియాలో ఉన్న ప్రజలకు కూడా అర్థమైపోయింది ఈవీఎంలు హ్యాక్ చేయబడి అనేసి. మరి దాని గురించి ఎవరు కూడా ఒక కోర్టు ద్వారా కూడా స్పందించినట్టు మాకైతే కనపట్ల. 100కి 200% మోసం జరిగిందండి కంపల్సరీగా. దాని మీద విచారణ జరిపించి తగిన న్యాయం చేస్తే బాగుంటుందని నాకే కాదు, చాలామంది ఒపీనియన్స్ అలాగే ఉన్నాయి. మరి అందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు కదా. అది పేపర్స్ ద్వారానే జరుగుతుందండి న్యాయం అనేది, అది కరెక్టే. అంటే అభివృద్ధి జరిగిన దేశాల్లో ప్రపంచంలో ఎక్కడా లేదు, మన భారతదేశంలో ఉందని. ఆ దేశాలు మనకి చాలా తేడా ఉందండి. మన న్యాయ వ్యవస్థ అంటే న్యాయ వ్యవస్థని అనొచ్చో అనకూడదో మరి, అయితే జరుగుతుంది అంటే ఎంతకన్నా డబ్బుకి న్యాయం అమ్ముడుపోతుంది చెప్పాలంటే. మరి ఇతర దేశాల్లో అలా లేదు కదా. అక్కడ చాలా పక్కాగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బాగా పాటిస్తున్నారు. మనకి ఇలా లేదు కదా మన ఇండియాలో. అవునండి, నేను అదే అనేది. వాళ్ళు చాలా సిన్సియర్గా ఉంటున్నారు, జెన్యున్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి అది జరుగుతుంది. మనకు అలా ఉందా? మన వ్యవస్థ ఎలా ఉంది? మన వ్యవస్థలో అంత అన్యాయమే కదా, అధర్మమే జయిస్తుంది. ధర్మం ఎక్కడుంది చెప్పండి? దాన్ని బట్టి అక్కడికన్నా ఇక్కడ దాంతో కంపేర్ చేసుకుంటే మనం చాలా మారాలి మన దేశం, అవునా కాదా? చాలా మారాలి మన దేశం. దాంతో కంపేర్ చేసుకోవడం అనవసరం అండి. కొన్ని విషయాలు చేసుకోవచ్చు టెక్నాలజీ పరంగా, మన డెవలప్మెంట్ కోసం కొన్ని విషయాల్లో చేసుకోవచ్చు, కానీ కొన్ని విషయాల్లో మాత్రము మనకి న్యాయం అనేది లేదు. కుల రాజకీయాలు అయిపోయినాయి, న్యాయ వ్యవస్థ అనేది దిగజారిపోతుంది చెప్పాలంటే. దాన్ని బట్టి జగన్మోహన్ గారు చేసిన ట్వీటే సమంజసనీయము. సార్, న్యాయం జరగడం కాదు, జరిగినట్టు కనిపించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. ఈవీఎంల ద్వారా కాదు, పేపర్ ద్వారా ఓటింగ్ జరగాలంటారు సార్. దీని మీద ఏం చెప్పాలండి? జరిగింది ఏదో జరుగుతాయి. ఎలక్షను కదా, ఆ ఎలక్షను ఒక అఫీషియల్గా డిక్లేర్ చేశారు. ఇప్పుడు గెలిచారు అన్నాక మళ్ళీ కాదు అని అంటే అదే ప్రతిసారి అయితే ఎట్లాగా? అదేదో ముందే చూడాలా. దాన్ని బట్టి ఏదైతే అందరూ ఇప్పుడు ఎలక్షన్ అనేది పబ్లిక్లోనే జరిగింది కదా, బయట జరగదు కాబట్టి ఓటమియే, గెలుపుయే. ఎవరైతే దేశంలో కొంతమంది ప్రముఖులైనటువంటి వ్యక్తులు, ఎలాన్ మస్క్ కానీ అలా ప్రపంచంలో కొంతమంది కుబేరు లాంటి వ్యక్తులు కూడా ఈ రోజున స్పందిస్తున్నారు. ఈవీఎంలో ట్యాంపరింగ్ చేసే అవకాశం. నెక్స్ట్ ఎలక్షన్కి మరి ప్రపోజల్స్ రిప్రజెంటేషన్స్ వెళ్తే గవర్నమెంట్ తప్పనిసరిగా చూస్తుంది.
దాన్ని చూడాలి కూడా గవర్నమెంట్ అనేది ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ చూడాలి. దాన్ని బట్టి ఎలక్షను ప్రజా కోరిక మేరకే కదా చేయాల్సింది. వాళ్ళంతటికి వాళ్ళకి చేయటానికి కూడా లేదు కాబట్టి ప్రజల ఆ అభిష్టాన మేరకు ఎవరైనా చేయాల్సిందే. కాబట్టి దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచించాలి. అది అంటే కొంతమంది రాహుల్ గాంధీ గారు కానీ అలాగే ఇప్పుడు మహారాష్ట్రలో కొంతమంది ఠాక్రే లాంటి వారు కూడా బీజేపీకి 40 సీట్లు కూడా రావు ఈవీఎం లేకపోతే అని చెప్పడం జరుగుతుంది. అవన్నీ మనం అంటే నోటు మాటలు మాట్లాడుకోవటమేనండి. పబ్లిక్ నిర్ణయం అనేది ఉంటుంది, దాని ప్రకారం జరుగుతుంది ఏదైనా సరే కదా. సార్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు. న్యాయం జరగడం కాదు, జరిగినట్టు కనిపించాలి, ఈవీఎంల ద్వారా కాకుండా పేపర్ ద్వారా ఎలక్షన్ జరిగితే బాగుంటుందని చెప్పి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఇప్పుడు ఈ దేశంలో కానీ ప్రపంచంలో కూడా కుబేరు లేనటువంటి కొంతమంది ఎలాన్ మస్క్ లాంటి వారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. మీ దీని మీద అభిప్రాయం? యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు కూడా పేపర్లో ఉండటం వల్ల ఎవరికి ఇటు ఇబ్బంది లేని పరిస్థితుల్లో అందరూ కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఓడిపోయినా గెలిచినా అందరికీ ఒక న్యాయబద్ధంగా ఉండేది. ఈవీఎంల వల్ల ఏంటంటే ఇవాళ ప్రతి విధానికి కూడా ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా అనుమానం ఎక్కువైపోయింది. కాబట్టి అన్ని రాష్ట్రాల్లో కూడా తీసేయాలని ఒక ఆలోచన విధానం ఉంది. తీసేయాలి కూడా, తీసారు కూడా. ప్రతి దేశాల్లో కూడా, అన్ని దేశాల్లో, ప్రపంచ దేశాల్లో కూడా వాళ్ళు తీయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో పేపర్ ప్రింటింగ్ ఉంటే కరెక్ట్ అనేది మా అభిప్రాయాలు. అంటే ఎందుకని అనుకుంటున్నారు అంటే గతంలో కూడా 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఈవీఎంల ద్వారా గెలిచారని చెప్పి టీడీపీ ఇదంతా కూడా అపోలో ఇదంతా కరెక్ట్ కాదు. ఈవీఎం అనేది ఎవరికైనా నష్టం జరుగుతుంది, లాభం జరుగుతుంది. అధికార పార్టీలు ఉన్నప్పుడు ఎవరు ఏదైనా చేసుకోవచ్చు. దానివల్ల అది అవతల వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే పేపరే కరెక్ట్ అని మా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాం అంతే. అంటే ఇప్పుడు కొంతమంది అలాగే రాహుల్ గాంధీ గారు కానీ మహారాష్ట్రలో ఉన్నటువంటి కొంతమంది ఎంపీ ఒక వ్యక్తి కూడా బీజేపీకి 40 సీట్లు రావు ఈవీఎంలు లేకపోతే అని చెప్పడం జరుగుతుంది. బీజేపీకి 40 రావో 100 రావో అనే ప్రజల తీర్పుల్లో ఉంటుంది. కానీ మేముగా మాట్లాడేది అది కరెక్ట్ కాదు. ఈవీఎంలు కరెక్ట్గా ఉన్నా లేకపోతే తప్పుగా ఉన్నా జనం ఓటేసేదని వేయాల్సిన పార్టీలకు వేస్తూ ఉంటారు. దాన్ని బట్టి ప్రజలు అనుకూలంగా తీర్పు వస్తే మటుకు ఒక విధంగా ఉంటుంది, అనుకూలం కాకపోతే ఒక విధంగా ఉంటుంది ఈవీఎంల వల్ల. కాబట్టి పేపర్ అయితే అందరికీ అనుకూలంగా ఉంటుంది. కాబట్టి పేపర్ రావడమే కరెక్ట్ అనేది మా అభిప్రాయం తెలియపరుస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కానీ అలాగే రాహుల్ గాంధీ గారు కానీ మహారాష్ట్ర ఒక ఎంపీ కానీ వీళ్ళంతా కూడా ఈవీఎంల ద్వారా కాదు పేపర్ ద్వారా జరిగితే బాగుంటుందని అంటారు. వాళ్ళు పిచ్చోళ్ళే, వదిలేసి వాళ్ళే మాట్లాడిన వాళ్ళు పిచ్చోళ్ళు. ఈవీఎంలు ఎలాగవుతాయి ట్యాపరింగ్? 240కి 500 రావాలి వాళ్ళకి ట్యాపరింగ్ చేస్తే మాట వరుసగా చెబుతున్నా 250 రావాలి కదా, లేకపోతే 260 400 అన్నారు, 350 ట్యాపరింగ్ చేస్తే వస్తాయి, ఎక్కువ వస్తాయిగా. అలా మాట్లాడకూడదు అది. మరి ఇదివరకు వాడు వచ్చాడు, చంద్రబాబు నాయుడు పోయాడు, మరి అది ట్యాపరింగేనా? ప్రజలు తెలుసుకున్నారు, ప్రజలు తెలుసుకొని ఎవరికి ఓట్లు ఎలా వేయాలో అలా వేశారు. అంతేగాని ఇవన్నీ ట్యాపరింగ్, ఇవన్నీ మోసాలు ఎంతకాలం చేస్తారు ఎవరైనా సరే. న్యాయం జరిగినట్టు ఉండాలి కానీ జరిగినట్టు కనిపించాలంటున్నారు. ఏం జరిగినట్టు కనిపించాలి? న్యాయం జరిగితే కనిపించాలి కదా. న్యాయం జరిగింది కదా, 5 ఏళ్ళు ప్రజలు నరకం అనిపించారు, ఇప్పుడు న్యాయంగా చేశారు ధర్మంగా. అది మనసులో పెట్టుకున్నారు. ఏమన్నా మీరు ఎవరికి వేసారో తెలియదు, నేను ఎవరికి వేసానో తెలియదు, మనసులో పెట్టుకుని వేశారు అంతే. అది అంటే ఇప్పుడు ఎలాంటి మాస్క్ కానీ అలాగే రాహుల్ గాంధీ గారు కానీ మహారాష్ట్ర ఒక ఎంపీ కానీ ఒక ఎంపీ అయితే బీజేపీకి 40 సీట్లు కూడా రావు ఈవీఎం లేకపోతాడు. అదే రాంగ్ అయ్యా, అది రాంగ్. వాళ్ళు 450 అన్నారు వాళ్ళు, అదే అనేది. మీరు 240గా వచ్చింది, అది పద్ధతి కాదు. ఈవీఎంలే కరెక్టే. మరి అన్నీ వాడు ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు కదా. ఇంకా ప్రభుత్వాలు ఎందుకు, పరిపాలన ఎందుకు? ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చు కదా ఈవీఎంలు ట్యాపరింగ్ అయితే.